ఈ రోజు పొదిరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే చక్రి వచ్చేసి మహాలక్ష్మికి బండి అయితే తీసుకుంటాడు. అది సెకండ్ హ్యాండ్ లో 10,000 కడతాడు. ఇంకా మిగతా 15,000 కట్టాలి. ఒక 10-15 రోజుల్లో కట్టేస్తానని చెప్పేసి ఆ బండి ఓనర్కి అయితే చెప్తారు. ఇంకా బండి ఓనర్ వచ్చేసి కేశవ నువ్వే దీనికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే 15,000 తను కట్టాలి కాబట్టి నువ్వే పూజ అని చెప్పేసి ఆ బండి ఓనర్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా కేశవ ఉండేసి అరే ప్లీజ్ నువ్వే కట్టాలి, డబ్బులు కడతావు కదా అంటే కడతానులే అని చెప్పి చక్రి చెప్తాడు. సరే ఇంకా మహాలక్ష్మికి సర్ప్రైజ్ చేద్దాము అనేసి ఆ బండి అయితే అలా తీసుకుంటా వస్తాడనమాట. వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న నారాయణ చూస్తాడు. చూసి ఏంట్రా నాకే బండి తెచ్చావా, సైకిల్ తొక్కలేకపోతున్నాను అని చెప్పి బండి తెచ్చావా, సూపర్ అంటే అంత సీన్ లేదు, నేను నా ఇష్టమైన వాళ్ళకి తెచ్చుకున్నాను నేను అని చెప్పి చక్రి చెప్తారు. అంటే ఇంకా మహాలక్ష్మికి తెచ్చాను అని చెప్పేసి చెప్పి ఇంకా మహాలక్ష్మికి ఎలా అయినా సరే చాలా ఆనందంతో ఫీల్ అవుతుంది, సర్ప్రైజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి దీని మీద ఒక దుప్పటి కప్పి పెట్టండి, నేను మహాలక్ష్మిని తీసుకొస్తాను, సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి అంటాడు. వాళ్ళు ఏమో దుప్పటి కప్పెడతారు కానీ ఆ దుప్పటికి అన్ని చిల్లులే, మొత్తము చిరిగిపోయి ఉంటుంది ఆ దుప్పటి. ఇంకా మహాలక్ష్మిని కళ్ళు మూసుకొని రా అని చెప్పేసరికి మహాలక్ష్మి కళ్ళు మూసుకొని అలా వస్తుంది. వచ్చేసరికి చక్రి ఉండేసి అదేంటి మనిళ్ళ కంటే ఘోరంగా ఉంది దుప్పటి, అన్ని చిరిగిపోయిందని చెప్పి ఆ దుప్పటిని అయితే తీసేసి ఇంకా వీళ్ళనైతే అడ్డం నిలబెడతారనమాట. అంటే వీళ్ళు ఒక దుప్పట్లాగా ఈ నలుగురిని అడ్డం నిలబెడతారు. ఇంకా మహాలక్ష్మి కూడా వచ్చి చూసి ఎవరిని వీళ్ళని చూడడానికా అంటే కాదు కాదని చెప్పి అందరూ పక్కగా జరుపుకుంటారు. ఇంకా బైక్ చూసి చాలా ఆనందపడుతుంది. అయినా కూడా ఇప్పుడంతా ఎందుకు అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అనేసి చక్రి అంటాడు. అనేసరికి నేను చెప్పానా నేను ఇబ్బంది పడుతున్నాను అనేసి తనైతే అంటుంది. అనేసరికి ఆయన ఇంకా మిగతా వాళ్ళ మాధవ వీళ్ళంతా అయినా పర్వాలేదులేమ్మా బండి నేర్చుకోవాలి కదా, బండి తీసుకో అమ్మా అని చెప్పి అందరూ చెప్తారు. చెప్పి అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పని అంటారు. అందరు చెప్పిన తర్వాత థ్యాంక్స్ చెప్తుంది కానీ నాకు బండి రాదు అని చెప్పని అంటుంది. ఇంకా చక్రి కూడా కొంచెం హేళనగా మాట్లాడతారు అనమాట. ఏంటి బండి రాదా, ఈ కాలంలో ఎవరండి బండి నేర్చుకోకుండా ఉండేది, నాకు రాదు బండి, నేను బండి ఇప్పుడు నేర్చుకుంటే ఎక్కడ పడతానో ఏం దెబ్బలు తగలుతాయో తెలియదు నాకైతే, సైకిల్ వచ్చి మళ్ళీ నాకైతే. అలాగే ఇంకా తనుండి అంటాడు సైకిల్ వస్తే బండి వచ్చేసినట్టే అని చెప్పి కన్నా కూడా అంటాడు. కన్నా నాకు సైకిల్ దొక్కడం కూడా రాదు కన్నా అని చెప్పి అంటుంది. సరే ఇంకేం చేస్తాం, సచ్చినట్టు నేర్పించాలి కదా, సరే నేర్పిస్తాంలే అని చెప్పి చక్రి ఉండి నేను నేర్పిస్తాను అంటే మీరు వద్దనే వద్దు, నాకు కన్నా నేర్పిస్తాడులే అని చెప్పి తనైతే అంటుంది. ఇంకా కన్నాని తీసుకొని గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా చక్రి వచ్చి నేర్పించే ఛాన్స్ నాకు ఎందుకు ఇవ్వలేదా అని చెప్పి అటు ఇటు ఖాళీగా అనే పిల్ల తిరుగుతూ ఉంటాడు. దానికి వచ్చేసి తినంటాడు కేశవ ఉండి అంటాడు లోపలికి రా ఇంట్లోకి అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పానంటే వెయిట్ చేస్తుంటావా సాయంత్రం దాకా, నువ్వు లోపలికి వచ్చేసాయిలే అని చెప్పి కేశవ కూడా అన్నం అయితే జరుగుతుంది. ఆయన కూడా అక్కడే కాలుగాలి పిల్లగా తిరుగుతూ ఉంటాడు. అంతులప్పుల వాళ్ళ నాయన వస్తాడు. వచ్చి ఏంటి ఇలా తిరుగుతున్నావు అంటే మహాలక్ష్మి వెళ్ళింది కదా ఆ ఉద్దేశం తిరుగుతూ ఉంటాడులే. ఇంకా వాళ్ళ నాన్న బీడీ కాలుస్తా ఉంటే ఆ బీడీ పడేసాయి, దానివల్ల పక్కన వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే నీకు ఎన్నిసార్లు వచ్చింది అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతాడు. అడిగేసరికి కాదు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళ నాయన్ని అడుగుతాడు. వాళ్ళ నాన్న కూడా ఉండేసి నువ్వు ఇస్తున్నావా నాకు రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పేసి చక్రితో మాట్లాడతాడు. అయినా కూడా వచ్చేసి ఆ అమ్మాయి మనసులో నువ్వేమో స్థానం సంపాదించుకోవడం లేదు, నువ్వు ఆ అమ్మాయి చూసావా నాకేమో కొడుకు స్థానం ఇచ్చింది, పెద్దకేమో ఆయన ఒక తండ్రి స్థానం ఇచ్చింది, ఇంట్లో వాళ్ళందరికీ స్థానం ఇచ్చింది, కానీ నీకైతే ఎలాంటి స్థానం ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా సరే ఇంకెట్టు కాదని చెప్పేసి తనైతే గ్రౌండ్కి పోతాడనమాట. అంటే ఆయన మోటివేట్ చేస్తాడు కదా వాళ్ళ నాయన. గ్రౌండ్ దగ్గరికి పోయేసరికి కన్నా అయితే అప్పుడే నేర్పిస్తా ఉంటాడు. నేర్పిస్తున్నప్పుడు అమ్మాయి ఇలా ఎక్సైటర్ పట్టుకోవాలా ఇటు రన్ చేయాలా అని చెప్పి నేర్చుకుంటా ఉంటుంది. అంతలో పోయి అడ్డం నిల్చుంటాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అడ్డము, నేనంటే కొంచెం బ్రేక్ చేశాను కాబట్టి సరిపోయేది, లేకపోతే పడేవాడివి అని చెప్పి మహాలక్ష్మి కూడా అంటుంది. నేను ముందు పడేదాన్ని అనేసి కాదు నేను నేర్పిస్తాను అని మీకు అనేసరికి పళ్ళ నేను కన్నా దగ్గర నేర్చుకుంటాను అంటుంది. లేదు నేను నేర్పిస్తాను, వెనకాల కూర్చుంటా, ముందర నేర్పిస్తా ఉంటాను అని చెప్పేసి తనైతే చెప్పి ఇంకా వెనకాల కూర్చొని ఇక్కడ నొక్కు అక్కడ నొక్కు అని చెప్పి పాటలో ఊహించుకుంటాడు. ఒకే ఒక అందం నువ్వు అని సాంగ్ ఉంటుంది కదా, బాగుంటుంది సాంగ్. అలా ఊహించుకుంటా ఉంటాడు. ధవానే కింద పడేస్తాడు. ఆ పిల్ల కింద పడుతుంది. పడేసి చెయ్యి ఇక్కడ దెబ్బ తగులుతుంది. వచ్చి నేర్పించడానికి వచ్చేసి పడేసినావా,
నువ్వేమో నాకు ఎంతసేపు అది రాదు అని చెప్పి మనసును డిస్కరేజ్ చేస్తావు కానీ ఎంకరేజ్ చేయవు నువ్వు అని చెప్పేసి తనైతే తిట్టేసి పో అని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చక్రి వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంటి అంటే బండి పడిపోయాను అని చెప్పేసి అనేసరికి పడితేనే వస్తుందమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. మీరు లారీ డ్రైవర్ కదా, ఎన్నిసార్లు పడ్డారు లారీ దగ్గర అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి కన్నా ఉండి లారీ కింద పడితే ఉండడాలు రావడాలు ఉండడం పోవడమే అని చెప్పేసి కన్నా కూడా అలా అనేసరికి ఎలా అయినా చూడండి నేను నేర్చుకొని తీరుతా అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చక్రి వాళ్ళ నాన్నతో చెప్పేసి లోపలికైతే పోతుంది. ఇంకా చక్రి వచ్చేసి బండిని అలా ఈడ్చుకుంటూ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంటి నేర్పిస్తానని చెప్పిపోయి నువ్వు ఇలా వచ్చేసావు ఏంటి అని చెప్పేసి అడిగేసరికి నాకు అసలు రెస్పెక్టే నేను లేదు, అసలు ఇక్కడ ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పేసి చక్రి కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కసారి చక్రిని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది, ఎందుకంటే మహాలక్ష్మి కనీసం చీగురు పొల్లంత రెస్పెక్ట్ కూడా అతనికి ఇవ్వడం లేదు. అతను ఎంత మంచి చేద్దాం అనుకున్నా కూడా అది అతనికి రివర్స్ అవుతానే ఉంది. చక్రి విషయంలో వచ్చేసి నాకు అట్లాగే అనిపించింది, మీకు అట్లాగే అనిపించిందా? కానీ ఒక ఆడపిల్ల మనసు గెలుచుకోవడం అంటే చాలా కష్టము. తొందరగా మేమైతే కనెక్ట్ అవ్వము, అసలు కనెక్ట్ అయితే ప్రాణమైనా ఇస్తాం. కానీ ఏ రోజు ఇవాళ రేపు ప్రాణాలు తీసేటట్టున్నాలే డ్రమ్ములు అవన్నీ కాదు. కానీ నిజంగా లవ్ చేసే వాళ్ళ గురించి అయితే చెప్తున్నా, నమ్మితే ప్రాణం ఇస్తాం మేమైతే. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దతో వచ్చేసి పడేసాడు పెద్ది అని చెప్పనేసి మాట్లాడేసరికి ఏంటి పడేసావా అని చెప్పి అతను అడుగుతాడు. అడిగేసరికి అమ్మాయి అవును నన్ను పడేశాడని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇతను వచ్చేసి అంటాడు అనమాట, నేను నేర్పిస్తానని చెప్తే నేర్చుకోవటం లేదు, అయినా నేను పెద్ది అని పిలుస్తుంది, నేను అలా పిలవడం నాకు ఇష్టం లేదు, అందరినీ రెస్పెక్ట్ ఇస్తుంది, అందరిని నెత్తిని పెట్టుకుంటా ఉంది, నన్ను మాత్రం నాతో మాత్రము సరిగా మాట్లాడడం లేదని చెప్పి చక్రి అయితే అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న మీద కూడా కోప్పడడం అయితే జరుగుతుంది. ఇంకా నేను వీళ్ళ విషయం చెప్తా. కేశవ దగ్గరికి ఆయన మెకానిక్ చేసుకున్నప్పుడు అక్కడికి శైల వస్తుంది. శైలజ వచ్చేసి నేను రాత్రి ఫోన్ కట్ చేస్తే అన్నిసార్లు ఫోన్ చేస్తావా, మైండ్ లేదా, బుద్ధి లేదా, సెన్స్ లేదా అని చెప్పి తిడుతున్నసరికి సారీ అండి, నేను మొన్న కొట్టాల్సింది కాదు, నేను ఏదో టెన్షన్ లో ఉండి ఆ రోజు కొట్టాల్సి వచ్చింది, సారీ అండి అని చెప్పేసి తనైతే సారీ చెప్తాడు కేశవ అమ్మాయికి. అంటే మేబీ అతను లవ్ చేస్తున్నాడులే ఆ దాని గురించి సారీ చెప్పేసరికి ఈ అమ్మాయి ఏమనుకున్నది, ఫోన్ చేస్తున్నసరికి తన కోసం ఫోన్ చేస్తున్నాడేమో అనుకునేసరికి అతను జస్ట్ సారీ చెప్పడానికి కోసమే అన్నిసార్లు ఫోన్ చేశాడు, ఆ అమ్మాయిని కలవడానికి వచ్చాడు. అదే మాట వాళ్ళ ఫ్రెండ్ తో కూడా చెప్తుంది అనమాట, నేను లవ్ చేస్తున్నాను ఆ విషయం చెప్పడానికి పోతే తనేమో మన కొట్టినందుకు సారీ చెప్పాడు, అతనికి అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేనట్టున్నాయని చెప్పి తను ఫీల్ అవుతా ఉంటుంది. ఇంకా శైల ఫ్రెండ్ కూడా వచ్చేసి అలాంటప్పుడు పోయి ఐ లవ్ యూ చెప్పు అంటే కొడతాడేమో నన్ను నేను చెప్పనంటే, సరే ఒక పని చేయి అతను చుట్టూ తిరుగుతా ఉండు, ఎప్పుడో ఒక టైం చూసుకొని చెప్పు అని చెప్పేసి అంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరగదు, భూమే సూర్యుని చుట్టూ తిరగాల కదా అని చెప్పేసి మాట్లాడేసరికి సరే ఇంకా అతని చుట్టూ తిరగదాము డిసైడ్ అయినట్టుంది. మొత్తానికి శైలజ కేశవాన్ని లవ్ చేస్తున్నది అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అతను కూడా లవ్ చేస్తున్నాడు కానీ చెప్పలేదు అంతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చక్రి ఇంటికి వాళ్ళ అన్న మీద కూడా అడిగి అలాగా వచ్చేస్తాడు కదా, బయటకు వచ్చేస్తాడు అలుక్కుంటా. ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అంటే, కారేశ్వరరావు ఉన్నాడు కదా, ఆ కారేశ్వరరావు దగ్గరికి పోయేసి చక్రి వచ్చేసి నన్ను అమ్మాయి వైఫ్ గా కూడా అంగీకరించడం లేదు అని చెప్పేసరికి కారేశ్వరరావు నువ్వు హస్బెండ్ గా నీ హక్కుదారిగా ఆ అమ్మాయి దగ్గరికి పో అని చెప్తాడు. మేబీ నా ఇల్లు నా ఇష్టం నా రూమ్ అని చెప్పి వైఫ్ దగ్గరికి వచ్చి వైఫ్ ని టచ్ చేస్తున్నట్టున్నాడు. రేపు ఏం జరుగుతుందో అది చూడాలి. ఇంకా దానికి ముందు ఏం జరుగుతా ఉంది అంటే, ఆ అమ్మాయి వచ్చేసి బండి మళ్ళీ పడినా కానీ మళ్ళీ బండి నేర్చుకోవాలి కదా, ఇంకా బండి నేర్చుకోవడానికి అయితే వస్తుంది అనమాట. వచ్చి ఫస్ట్ కన్నాన్ని ఎక్కించుకొని ఒకసారి ఒక రౌండ్ కొడుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ వచ్చుంటారు అమ్మాయి బండి నడుపుతా ఉంటే. సూపర్ కదా, అదే నిజమైన ప్రేమ అంటే. అమ్మాయి బండి నొక్కదాన్ని డ్రైవ్ చేస్తానని చెప్పి డ్రైవ్ చేస్తున్నప్పుడు కన్నా చక్రి పెద్ద అందరూ ఆ అమ్మాయి దగ్గర జాగ్రత్త అండి అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరే ఉండి అమ్మాయికి మొత్తానికి బండి అయితే నేర్పిస్తారబ్బా. నిజంగా అలాంటి ఫ్యామిలీ ప్రతి ఒక్కరిలో ఉంటే మాత్రం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అంత ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ. ఇవాళ రేపు ఎవరు చూసుకుంటున్నారు, అత్త అంటే కోడలికి పడదు, కోడలు అంటే అత్తగా పడదు, మిగతా మనుషులు అంటే ఇంకెవరికి పడదు. అట్లాంటి కాలం ఇది. అలాంటిది ఆ సీరియల్ అంత ఇదిగా ఒక అన్నదమ్ముల బాండింగ్ కానీ,
ఒక ఆడపిల్లని ప్రేమగా చూసుకునేది కానీ చాలా బాగుంది ఈ పొదరిల్లు ఎపిసోడ్ లో. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది అది. ఆ అమ్మాయి అయితే బండి నేర్చుకునేసింది కూడా వచ్చేసి. ఇంట్లో కూడా అందరూ కలిసి అయితే బండి నేర్పించడం మాత్రం చాలా బాగుంది. నాకు ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఏది నచ్చింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా రేపటి ఎపిసోడ్ అదే జరుగుతుంది అనుకుంటా. నా వైఫ్ అనుకుని ఇట్లా పోయి అమ్మాయిని తాకడానికి పోతా ఉన్నాడు. ఇంకా అమ్మాయికి కోపం వచ్చి హాస్టల్కి వెళ్ళిపోవాలా అనుకుంటుందేమో. అమ్మాయికి హాస్టల్కి పోయిందా లేదా అనే విషయం తమిళ్ చూడరు. తమిళ్లో ఎవరైనా చూస్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. టాటా బాయ్ బాయ్. వీడియోస్ నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. మీ లైక్ కానీ కమెంట్ కానీ నాకు ఒక బూస్ట్ లాంటిది. నేను రోజుకి బాగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను.